హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ నేను 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఇక్కడ ఒక 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నానంటే కారం క్వాంటిటీ తక్కువ వేసుకుందామని ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. నేను ఇక్కడ బ్రింజాల్ ఒక 1/2 kg తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా కలమాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి దాని తర్వాత మనం 1/2 kg ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకుంటున్నానండి. తెల్ల వంకాయల్ని 1/2 kg వేసుకున్నాను. దాని తర్వాత అదొకసారి కలిపి ఇప్పుడు ఆలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఆలు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపి ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం అందులో 1.5 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1.5 స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్గా అవుతుంది అనేసి కొబ్బరి పొడి వేసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ లాక్ చేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ కుక్కర్లో ఉండనవసరం లేదు. బ్రింజాల్ కర్రీ మామూలుగా ప్యాన్లో కూడా ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడన్నా మనకు టైం లేనప్పుడు తొందరగా అయిపోవాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ చేసే ప్రాసెస్కి టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో చేసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. సబ్స్క్రైబ్.